రేపే గురువారం. గురువారం రోజున తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కాబట్టి గురువారం రోజున తులసి ఆకులతో ఇలా చేయండి. చాలు. కోరుకున్నది జరిగి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. తిరుగులోని యోగం కలుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది. ఎవరైతే గురువారం రోజున ఇలా చేస్తారో వారికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. రకరకాలుగా ఉన్న కష్టాలు ఏవైనా సరే అన్నీ తొలగిపోయి వారికి బాగా కలిసి వస్తుంది. గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి చెట్టు అనేది అందరూ ఇళ్లల్లోని ఉంటుంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. మన హిందూ మతంలో తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులను ఎంచుకోవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. పొరపాటున కూడా ఈ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం అనేది ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ దిశలో నాటకండి. కొందరు వ్యక్తులు తమ ఇంటిపై కప్పు మీద తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. అలాగే ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణు ఉన్నట్లు భావిస్తారు. కాబట్టి ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లను పోయకూడదు. పూజలు కూడా చేయకూడదు. అంతేకాదు ఆదివారం రోజున తులసి ఆకులను కూడా తుంచకూడదు. తులసి ఆకులను స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఆకులను కూడా కొయ్యకూడదు. తులసి ఆకులను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తరువాత పొరపాటున కూడా తులసి ఆకులను నుంచి తెంపకూడదు. తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అందుకే దీనికి ప్రతిరోజు పూజ చేస్తారు, దీపం వెలిగిస్తారు. ప్రతిరోజు తులసి మొక్కకు దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు విరిస్తాయి. తులసి మొక్క విత్తనాలు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకుల మహిమను ఎన్నో శాస్త్రాల్లో కూడా వర్ణించారు. అంటే తులసి ఆకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఆర్థిక పరిస్థితికి మెరుగ్గా పడడానికి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని మన పురాణాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి గురువారం రోజున ఎవరైతే తులసి ఆకులతో ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మాత్రం పొందుతారు.
మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా సహాయకారికంగా ఉంటుంది. తులసి ఆకులకు సంబంధించిన ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మరియు ధనకుబేరుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. ఆరోగ్యం లేదా ఐశ్వర్యంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ధనం సంపాదించుకునేందుకు కొత్త మార్గాలు తెరవబడతాయి. మరి ధనపరంగా ఎదగడానికి, కష్టాల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజున తులసి ఆకులతో ఈ పరిహారం చేయండి చాలు. ధనపరంగా ఎదగడానికి, కష్టాల సమస్యల నుండి బయటపడడానికి ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోటకు పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇంట్లో పూజ చేసుకొని తులసి ఆకులను 5 లేదా 11 ఆకులను తెంచుకొని మీరు పూజ చేసే తులసి మొక్క నుండి మాత్రం ఈ ఆకులను తెంపకూడదు. వేరే తులసి మొక్క నుండి ఈ ఆకులను తెంపాలి. ఇంట్లో 1 కంటే ఎక్కువ తులసి చెట్లు ఉంటే వాస్తు దోషాలు ఉండవని మన పండితులు చెబుతున్నారు. ఇలా తెంపిన ఆకులను ఒక గిన్నెలో తీసుకొని వాటిని బాగా కడగండి. ఇలా కడిగిన తరువాత కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలో కలపండి. అందులోను కూడా బెల్లాన్ని కొంచెం పోసి ఆ పిండిని, ఆ బెల్లాన్ని రెండిటిని మంచిగా ఇట్లా మనం చపాతీలాగా చేసుకుంటాం కదా, అలా కలపండి. అలా కలిపే దాంట్లో కూడా ఈ తులసి ఆకులు మీరు 5 తెంపారో 11 తెంపారో వాటిని ఆ గోధుమ పిండిలో ఇవి వేసి కలపండి. ఇలా కలిపిన పిండిని మనం చపాతీ చేసుకున్నట్టు చపాతీలు చేయండి. 4 చపాతీలు చేస్తే సరిపోతుంది. ఇలా 4 చపాతీలు చేసిన తర్వాత 2 తులసి మొక్క మొదట్లో పెట్టండి. ఇంకా 2 మన పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్న సమస్యలు ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే చెప్పుకోండి. ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పూజ గదిలో తులసి చెట్టు దగ్గర ఈ చపాతీలు ఎప్పుడైతే దీపం కొండెక్కుతుందో అప్పటిదాకా ఆ చపాతీలను అక్కడనే ఉంచి కొండెక్కిన తర్వాత ఆ చపాతీలు మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా ఎవరైతే తులసి ఆకులతో గురువారం రోజున ఇలా చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ధనపరమైన సమస్యలు, ఇలా ఆరోగ్య సమస్యలు, ఏ సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. వారికి అదృష్టం, ఐశ్వర్యం పడుతుంది. లక్ష్మీ అనుగ్రహం కూడా వారికి ఎల్లవేళలా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారికి ధనం అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా గురువారం రోజున ఉదయాన్నే ఈ పరిహారం అనేది పాటించి చూడండి. అప్పుడే మీరు అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలా చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.